అడ్రస్డ్ ది ఆర్మీ చీఫ్. వాడు అక్కడ ఉన్నాడో లేదో కూడా తెలియదు. నేనేమి అనుకోను, వాడు అంటానికే ఇష్టపడతాను, టెర్రరిస్ట్ కాబట్టి. తప్పకుండా రాస్తాడు, మహాప్రభు నువ్వు ఎక్కడున్నావు, నీ గురించి బెంగ పెట్టుకుని 250 మంది ఆఫీసర్స్ ఇక్కడ రిజైన్ చేశారు, 200 మంది ఎన్లిస్టెడ్ పర్సనల్ కూడా రిజైన్ చేశారు, ఒక మెంటల్ ఫ్యాటిక్ తోటి సఫర్ అవుతున్నారు, ఇంట్లో పెళ్ళాం బిడ్డలు ఊరుకోవట్లేదు యుద్ధానికి. ఇదంతా ఇట్ వాస్ ఇంజనీర్డ్, ఆర్కెస్ట్రేటెడ్, డాక్టర్డ్ బై ఒక పర్ఫెక్ట్ స్క్రైబ్ అని నాకు అనిపించిందండి. ఎందుకంటే కాన్ఫిడెన్షియల్ లెటర్స్ ఎలా ఉంటాయో మీకు నేను చెప్పదగినవాడిని కాదు, మీకు తెలుసు. ద టెర్మినాలజీ ఈజ్ డిఫరెంట్ అండ్ ఈవెన్ దాని మీద కాన్ఫిడెన్షియల్ అని కూడా ఉండదు. జస్ట్ లైక్ ఒక రఫ్ పేపర్ మాదిరి కమ్యూనికేషన్ కూడా వెరీ రఫ్గా ఉంటుంది, ఏదో క్యాజువల్గా ఉన్నట్టు ఉంటుంది. ఆ కోడ్ మీకే తెలుస్తుంది, యూనిఫామ్లో ఉన్న మీకు తెలుస్తుంది. మాలాంటి వాళ్ళకి కూడా అర్థం ఎట్లా రాశాడంటే దట్ వాజ్ ఇంజనీర్డ్ అని నాకు అర్థం. డెఫినెట్లీ ఇట్ వాస్ ఎ ఫేక్ లెటర్. ఖచ్చితంగా వాళ్ళే రాసి ఉంటారు. ఈ 250 మంది ఆఫీసర్స్ రిజైన్ చేశారు, 1200 మంది సోల్జర్స్ రిజైన్ చేశారు. ఆసిమ్ మునీర్ ఈజ్ నాట్ ఇన్ పాకిస్తాన్ ఎనీమోర్, హీ సమ్వేర్ అవుట్ సైడ్. సో ఇవన్నీ ఏంటి అంటే దిస్ ఈజ్ ఆల్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. మీకు మెయిన్ వార్ఫేర్ జరిగే కొంచెం మనం ఇండియన్ సబ్ కాంటినెంట్ నుంచి ఈ సైన్యం కొద్దిగా రిలాక్స్ అవుతుంది, లేకపోతే మనం కొద్దిగా సీరియస్నెస్ తగ్గించుకుంటాం అన్న ఉద్దేశంలో ఇలాంటి చాలా ప్రొపగాండా కానివ్వండి. అందులో అర్ధసత్యాలు కూడా ఉండొచ్చు కదా మేజర్ హర్షవర్ధన్, అంటే సగం నిజం సగం అబద్ధం కూడా ఉండొచ్చు. సగం నిజాలతో మనం ఒక డెసిషన్ తీసుకోలేం కదా. అదే అందుకని మనల్ని కన్ఫ్యూజన్ స్టేట్లోకి నెట్టడం కోసమే. రెండోది వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ నౌ హీఈస్ ద క్యాప్టివ్ ఆఫ్ ఇన్ పాకిస్తాన్ ఆర్మీ అనుకుంటా. సడన్గా ఆయనకి ఏదో హెమరాయిడ్స్ ప్రాబ్లం వల్ల ఆ ప్రాబ్లం ఉందని వీళ్ళు గుర్తిస్తారు, ఆయన గుర్తించారు. అండ్ హీ వాస్ అడ్మిటెడ్, రాదర్ హీ వాస్ టేకన్ ఓవర్ దేర్ ఫర్ అన్ అడ్మిషన్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీకు ఈ ప్రాబ్లం ఉంది, మీకు దీని మీద ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మనం జనరల్ ఎక్కడి నుంచి మొదలెడితే యాకూబ్ ఖాన్, యాహ్యా ఖాన్, యాకూబ్ ఖాన్, ఆయన జియావుల్ హక్ అండ్ పర్వేజ్ ముషారఫ్, వీళ్ళందరూ ఒకటే మోడస్ ఆపరండి, మార్చలా, మోసగాడికి మోసగాడి నుంచి ఒకటే స్క్రిప్ట్ అన్నట్టు. సో అక్కడే నాకు అనుమానం వచ్చింది. అది ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ పిఎంఓ ఒక లెటర్ రిలీజ్ చేయడం. ఈ జనాల్ని పక్క దేశంలో వాడిని ఎంతకాలం మీరు మోసం చేస్తారు అంటే వాళ్ళు మోసం చేస్తారు. నేనైతే అవి నమ్మట్లేదు సార్, మీరు నిజమని నమ్ముతున్నారా వాటిని? నేను కూడా నిజమని నమ్మట్లేదండి. కానీ ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం నిజమని నమ్మినా నమ్మకపోయినా యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది అంటే రా దగ్గర కానీ ఐబీ దగ్గర కానీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మన డెసిషన్స్ మీద వార్ జరగాల అన్నది లేదు అన్నది మన డెసిషన్ తీసుకోవాలి. ఆబ్వియస్ గా ఐబీ రా నుంచి ఇంటెలిజెన్స్. ఒక సాధారణ ఈ భారతీయ పౌరుణ్ణి మభ్యపెట్టడానికి ఆ లెటర్స్ పనికొస్తాయి. కానీ అబ్బో మన మోడీ గారు దిగారనగానే జబ్బలు జరుచుకుంటూ దిగంగానే వాళ్ళు తోకముడిచారు. నేనైతే ఐ డోంట్ బిలీవ్. నేను నమ్మనండి. ఇప్పుడు ఒక హాస్పిటల్ ఉంది, అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆ హాస్పిటల్ని ఒక కవర్ లాగా యూజ్ చేసుకుని ఆయన తప్పించి వేరే సేఫ్ హౌస్లో కూడా పెట్టే ఛాన్సెస్ ఉంది. సో దెర్ ఆర్ న్యూమరస్ పాసిబిలిటీస్. కానీ మీరు చెప్పినట్టు దిస్ ఈజ్ ఆల్ ఇంజనీర్డ్, దిస్ ఈజ్ ఆల్ ప్రొపగాండా, దిస్ ఈజ్ ఆల్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అన్నది ఇలాగే జరుగుతుంది. మీకు వితౌట్ యూజింగ్ ఎ గన్ యూ యూజ్ ఎ పెన్ అండ్ యూ చేంజ్ ది మైండ్స్. దీన్నే ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అంటారు. సో నాకు తెలిసి ఇప్పుడు అలాంటి ఇంజనీర్డ్ ఇన్ఫర్మేషన్ వార్ఫేరే జరుగుతుంది. దీంట్లో ఏమి ట్రూత్ ఉందని నమ్మడానికి అయితే వాళ్ళ ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది సార్? ఎందుకంటే మీరు డైరెక్ట్ వార్ ఫీల్డ్, బ్యాటిల్ ఫీల్డ్ని మీరు చూశారు. వాళ్ళ ప్రిపేర్డ్నెస్ కూడా మీరు చూసుకుంటే ఇప్పుడు ఇండియాని మనం చూసుకున్నాం అనుకోండి, లాస్ట్ 10-15 years నుంచి మనం కొత్త టెక్నాలజీస్ని ఎక్వైర్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాం. ఈవెన్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మనం కొత్తగా 26 రఫేల్ ఫైటర్ జెట్స్ని కూడా అగ్రిమెంట్ చేసుకున్నాం ఫ్రాన్స్తో. ఇంతకుముందు మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ మొత్తం సోవియత్ ఎక్విప్మెంట్ ఉండేది. సో స్లోలీ ది ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ గెటింగ్ మోడర్నైజ్డ్. సో వాళ్ళ వైపు ఏంటి అంటే ఆ మోడర్నైజేషన్ మనకు వచ్చినంత ఇంకా రాలేదు.